రేపు జరగబోయే విజయ సంకల్ప యాత్రతో తెలంగాణ రాష్ట్రంలో 12 పైచిలకు ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు కంటోన్మెంట్ బీజేపీ నాయకులు సివిల్ నామినేట్ సభ్యుడు జె రామకృష్ణ. కంటోన్మెంట్లో జరుగుతున్న సంకల్ప యాత్రకు ప్రముఖ నాయకురాలు ఖుష్బూ ప్రత్యేకంగా విచ్చేసి ప్రజలు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మరోవైపు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దేశవ్యాప్తంగా మోడీ నినాదం ప్రభావం చూపే అవకాశం ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈసారి 12 మీద తెలంగాణలో ఎంపీ సీట్లు గెలుస్తాం. అభ్యర్థులు ఎప్పటి వరకు ప్రకటించారు? అది పార్టీ నిర్ణయం వల్ల మన చర్య. ఇప్పటికీ ఈటల రాజేందర్ ఇంటి దగ్గరికి అందరూ వారి టికెట్ కన్ఫర్మ్ అయిందని కార్యకర్తలు అంటే ఆయన ఈ ర్యాలీలో కూడా విజయ సంకల్ప యాత్రలో కూడా చాలా ప్రధాన పాత్ర ఉంది. మరి దానికి మన మీటింగ్ అయి ఉండొచ్చు. ఏదైనా కానివ్వండి, పార్టీ నిర్ణయం పార్టీ తొందరలో వెల్లడిస్తుంది. అంటే మీరు షూర్ షాట్గా అడిగారు కాబట్టి నేను అవి నా అంచనా ప్రకారం 12 మీద అన్ని చెప్పినాను. అది 17 కావచ్చు, 16 కావచ్చు, 17 కూడా కావచ్చు. మల్కాజ్గిరి సుమారుగా జీవీఆర్ గార్డెన్స్ నుంచి వెళ్ళి అరౌండ్ 10 o'clock మా ఈ యొక్క యాత్ర ఖుష్బూ గారు మీటింగ్ తర్వాత యాత్ర మొదలవుతుంది. కంటోన్మెంట్లో ఇంచుమించి అన్ని వార్డులు టచ్ చేసుకుంటా ఆ రూట్ మ్యాప్ కూడా మీకు మేము షేర్ చేస్తాము. ఆ రూట్ మ్యాప్ ద్వారా మేము బ్రేక్ఫాస్ట్ చేసి జీవీఆర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంచుమించి కంటోన్మెంట్ ఏరియా అంతా కూడా కవర్ చేసుకొని సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి ఈ యొక్క యాత్రని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మరి అక్కడి నుంచి యాత్ర మళ్ళా సికింద్రాబాద్ నియోజకవర్గం కూడా కొనసాగుతుంది. సమయం తక్కువ ఉండడం వల్ల మాకు ఓన్లీ హాఫ్ డే వచ్చింది. యాక్చువల్గా 1 day రావాల్సింది. మరి మీ ద్వారా కూడా అందరు కూడా తెలియజేయాల్సింది ఏంటంటే, రేపు ఏదైతే విజయ సంకల్ప యాత్ర ఉందో అందరూ కూడా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ అందరూ పెద్ద ఎత్తున పాల్గొని భారతీయ జనతా పార్టీని బలపరిచే విధంగా మీ అందరు కూడా అభ్యర్థించడం జరుగుతుంది. నాకు కూడా ఎంపీ టికెట్ ఇస్తే బాగుంటుందని నేను పార్టీ హైకమాండ్ని అర్జీ పెట్టుకోవడం జరిగింది. మరి వాళ్ళు కన్సిడర్ చేసి అన్ని ఈక్వేషన్స్ చూసి బాగుంటే తప్పకుండా ఇస్తారు. ఎటువంటి సామాన్యుడికి టికెట్ ఇవ్వాల్సిందంటే ఏకైక పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ. దీంట్లో ఎటువంటి క్రైటీరియా ఉండదు. పార్టీకి హార్డ్ వర్కరు, లేకపోతే కమిట్మెంట్ ఉన్న లీడరు, లేకపోతే పార్టీకి ఫ్యూచర్లో వస్తాడు అన్న ఉద్దేశంలో ఎవరికైనా టికెట్ రావచ్చు. దాంట్లో నేను కూడా ఆశిస్తున్నా. పార్టీ ఆదేశాలు ఇస్తే తప్పకుండా పోటీ చేస్తాను. 12 సీట్లు తప్పకుండా ఈసారి భారతీయ జనతా పార్టీ గెలిచే పూర్తి అవకాశాలు ఉన్నాయి. దానికి ఆల్రెడీ మాకు సంకేతాలు కూడా ఉన్నాయి. తప్పకుండా 12 మీద దాటుతాం, కానీ 12 సీట్లు మటుకు గ్యారెంటీ వస్తాం. చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని చూసి ఆకర్షితులై చాలామంది బీఆర్ఎస్ నుంచి కానివ్వండి, కాంగ్రెస్ నుంచి కానివ్వండి ఈరోజు చేరడానికి తయారున్నారు. మేమందరం కూడా స్వాగతిస్తాం. భారతీయ జనతా పార్టీలో అందరూ కూడా స్వాగతిస్తాం. అంటే 32 మంది దరఖాస్తు పెట్టుకోవడం జరిగిందన్న. ఆ లిస్టు పెద్ద ఉంది, మీకు షేర్ చేస్తా. 32 మంది అడుగుతున్నారు నాతో సహా కలిపి. ఇక లిస్ట్ నేను షేర్ చేస్తా, అందరి పేర్లు రాయొచ్చు. ఎందుకంటే దాని నేను కింద మీద చెప్పొచ్చు. ఈ లిస్టు షేర్ చేస్తా. రెడీమేడ్ లిస్ట్ ఉంది.